లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. 2029లో జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తారని మీరు భావిస్తున్నారా? ఏ భావిస్తున్నాం, బి భావించడం లేదు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఎన్నడూ లేని విధంగా ఒక సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ విధానంపై ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలు, బహిర్గతం చేసిన నిజాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి కోలుకొని దెబ్బతీశాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ పీపీపీఏ ప్రభుత్వాన్ని పడగొడుతుంది. ప్రజలు ఆస్తులను, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టే పీపీపీ విధానం వెనుక జరుగుతున్న గుట్టు అంతా తమకు తెలుసని, త్వరలో మరిన్ని కీలక ఆధారాలు బయటపెడతామని జగన్ హెచ్చరించారు. ముఖ్యంగా రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన మెడికల్ కాలేజీలను ప్రైవేటు సంస్థలను అప్పగించే పీపీపీ ఒప్పందాలపై ఆయన దృష్టి సారించారు. ఈ ఒప్పందాల వెనుక భారీ ఆర్థిక లావాదేవీలు జరిగాయని, టీడీపీలోని కొందరు అగ్రనేతలు, వారిని అనుకూలమైన వ్యాపారవేత్తలు కలిసి ప్రజల ఆస్తులు దోచుకోవడానికి పక్కా ప్రణాళికలతో ఈ విధానాన్ని తెరపైకి తెచ్చారని జగన్ ఆరోపించారు. పీపీపీ పేరుతో ప్రజల ఆస్తులను దోచుకోవడానికి చంద్రబాబు తెరలేపిన నాటకం ఇది. ప్రభుత్వ ఆస్తులను కారుచౌకగా ప్రైవేటు వ్యక్తులను కట్టబెడుతున్నారు. ఒక్కో మెడికల్ కాలేజీ ఒప్పందంలో దాదాపు రూ. 500 కోట్ల వరకు అక్రమ చేతులు మారాయని, దీనికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, సరైన సమయం చూసి అన్నింటినీ బయటపెడతానని ఆయన పేర్కొన్నారు. ఈ నిధులను విదేశాలకు తరలించిన ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. పేద ప్రజలకు, నిరుపేదలకు అందుబాటులో ఉండాల్సిన విద్య, వైద్య కార్పొరేట్ శక్తులు చేతుల్లోకి వెళుతుంది. ప్రభుత్వ కోటా సీట్లు తగ్గడం ఖాయమని, ఇది పేద విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతుందనేది జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పీపీపీ విధానంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను చంద్రబాబు ప్రభుత్వం గుర్తించలేకపోయింది. తన అనుకూల మీడియా మద్దతుతో ఎంత కసిపుచ్చుకుని చూసినా, కప్పిపుచ్చాలని చూసినా ఈ సంచలన నిజాలు ప్రజల్లోకి వెళ్ళి తీరతాయి. ఈ ఒక్క నిర్ణయమే చంద్రబాబు ప్రభుత్వాన్ని పడగొడుతుంది అని జగన్ ధీమా వ్యక్తం చేశారు. తాము తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ హయాంలో కుదిరిన పీపీపీ ఒప్పందాలను రద్దు చేసి అన్ని మెడికల్ కాలేజీలను, ప్రభుత్వ ఆస్తులను తిరిగి ప్రభుత్వపరం చేస్తామని ఆయన గంభీరంగా హామీ ఇచ్చారు. జగన్ ప్రకటన తర్వాత టీడీపీ నేతలు తీవ్ర ఒత్తిడికి లోనయ్యారని తెలిసింది. ఈ ఆరోపణలను ఖండించడానికి, ప్రజల్లో సరైన వివరణ ఇవ్వడానికి నానా తంటాలు పడుతున్నారంట. పీపీ విధానంపై అప్పటి వరకు పెద్దగా పట్టించుకోని ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు ఒక్కసారిగా తమ గళాన్ని పెంచాయి. ఈ విషయం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారి చంద్రబాబు ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీసిందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. జగన్ వ్యూహాత్మకంగా వేసిన ఈ ఎత్తు చంద్రబాబుకి కోలుకోలేని రాజకీయ దెబ్బ అని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.